అభిషేక్ రెడ్డి గారి మృతి ఈరోజు చాలా కూడా బాధాకరం. ఈ వయసులో వైఎస్ ప్రకాష్ రెడ్డి కుటుంబానికి కానీ మరియు వైఎస్ మదన్న కుటుంబానికి కానీ ఇంతటి తీవ్ర విషాదం రావడం కూడా నిజంగా కూడా చాలా కూడా బాధాకరం. ఇది తర్వాత అంతకుముందు గతంలో కూడా వైఎస్ ప్రకాష్ రెడ్డి గారు అబ్బాయి అయినటువంటి పాల్రెడ్డి గారు కూడా 34-35 సంవత్సరాల్లోనే మరణించడం జరిగింది. అదే పద్ధతిలో ఈరోజు అభిషేక్ రెడ్డి జరగడం కూడా ఆ కుటుంబానికి చాలా తీవ్రంగా లోటు. తర్వాత మేము కూడా ముఖ్యంగా రాజకీయంగా ఈ రకంగా ఎదిగేదానికి అంతో ఇంతో కూడా పాల్రెడ్డి గారు కూడా మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేసేవారు. మేము ఈ రాజకీయ ఎదుగుదలకు కొంచెం పాల్రెడ్డి గారి పాత్ర కూడా ఉంది కాబట్టి మాకు ఈ కుటుంబానికి మంచి సంబంధాలు ఉన్నాయి. తర్వాత ఈ వయసులో ఈ వైఎస్ ప్రకాష్ రెడ్డి గారికి కానీ తర్వాత వైఎస్ మధుకు కానీ ఇంతటి తీవ్ర విషాదం కలగడం, తర్వాత ఆ కుటుంబం త్వరగా ఈ విషాదాన్ని దిగమింగి కూడా తర్వాత వాళ్ళకి మనోనిబ్బరం గుండెనిబ్బరం ఇవ్వాలని కూడా ఆ దేవుడిని ప్రార్థిస్తూ, అలాగే అభిషేక్ రెడ్డి ఆత్మ ఆయన ఎక్కడ ఏ లోకంలో ఉన్నా కూడా ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.